చల్లడమే కాదు, ఎవరైనా మా సమస్య మీద స్టేట్మెంట్లో ఎక్కడా కూడా పర్సంటేజులు ఎంత ఉంది ఏంది అనేది మొత్తంగా ఇవ్వలేదు. బయట కూడా ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అధ్యక్ష. తను ఇంత తగ్గింది బీసీ పర్సంటేజ్ అని మాట్లాడడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్ళలేదు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు మీ ముందు పెట్టిందే కరెక్ట్ ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్. మీరు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు అనేటువంటి మాట కాకుండా మేము ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని రేజ్ చేయండి, అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎల్ఓపి గారు క్లారిఫికేషన్స్ మీరు ఇచ్చినటువంటి సమాచారంలోనే ఉంది. ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, అధ్యక్ష, ఇది ప్రభుత్వానికి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, సభ్య సమాజానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ అందరినీ తప్పుపడతాం, మేము తప్పులు చేసి కూడా ఆ తప్పును ఎవరైనా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని సహించమనేటువంటి వైఖరి కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరో రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి సమాచారం కాదు అధ్యక్ష. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు ఏమంటారంటే, అఫీషియల్ డాక్యుమెంట్ కాదు కదా, అఫీషియల్ డాక్యుమెంట్ కానప్పుడు ఎందుకు మీరు దాన్ని టేకప్ చేస్తారు? తర్వాత మన ఎల్ఓపి గారు ప్లీజ్, ఇదే డిస్కషన్ కాదు ఇది, మీరు ఓన్లీ క్లారిఫికేషనే అడగవచ్చు, విన్నారా? మీ క్లారిఫికేషన్ అడగండి. క్లారిఫికేషన్ తప్పకుండా ఇది మా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. రేపు కాబట్టి ఎల్లుండి కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. సమగ్ర కుటుంబ సర్వే నాటికి ఈనాటికి వచ్చినటువంటి సమాచారంలో అప్పటికి ఇప్పటికీ బీసీల సంఖ్య తగ్గింది అనేది సమాజం మొత్తం భావిస్తూ గందరగోళంలో. అది కూడా సమగ్ర కుటుంబ సర్వే కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదనుకుంటా. ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు. నేనేమి కాంట్రడిక్ట్ చేయను. చిన్న సార్, మధుసూదనాచారి గారు ఇంతకుముందు శాసనసభ సభాపతి గారు కూడా చేశారు. అది మేము ఇచ్చినటువంటి సమాచారం ఇప్పుడు సైంటిఫిక్గా మొట్టమొదటిసారి దేశ చరిత్రలో సర్వే చేసి ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. వారేం చెప్తా ఉన్నారంటే, గతంలో 2014 నాడు